Guys, welcome back to my YouTube channel. This is Geetika Rao. So today's vlog is about నేను నార్సింగ్కి వెళ్ళాను అనమాట. అంటే నేను వెళ్తున్నప్పుడు మార్నింగ్ ఇంట్రో షూట్ చేసుకోవడం మర్చిపోయా, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి షూట్ చేశాను. సో వ్లాగ్ అంతా క్లియర్గా ఉండదు బికాస్ ఇట్స్ మై ఫస్ట్ టైం షూటింగ్ ఇన్ నార్సింగ్. యాక్చువల్గా అంటే కొంచెం ఎగ్జైటెడ్గా ఉండే బర్త్డే అవుట్ఫిట్ కోసం వెళ్ళాను అనమాట. ద యాక్చువల్ థింగ్ ఇస్ బర్త్డే అవుట్ఫిట్ కోసం వెళ్ళాను నేను. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. సో బర్త్డే అవుట్ఫిట్ కోసం వెళ్ళాం అంతే గైస్. కొంచెం ఎగ్జైటెడ్ ఉండి షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. చిన్న క్లిప్స్, చాలా చిన్న క్లిప్స్ షూట్ చేశాను నేను. సో హోప్ యూ గైస్ విల్ అడ్జస్ట్. ఆ ఇంట్రో కూడా షూట్ చేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు నేను చెప్తున్నాను. వెళ్ళి వచ్చేసిన తర్వాత నైట్ పడుకునే ముందు షూట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ క్లిప్ నేను. మార్నింగ్ ఇంట్రో చెప్పే క్లారిటీ ఉండదని. సో వీడియో డైరెక్ట్గా నార్సింగ్లో స్టార్ట్ అవుతుంది. నాకు ప్రాపర్ ఎండింగ్ కూడా ఉండదు నాకు తెలిసి వీడియోకి, ఎందుకంటే అంత పెద్ద క్లిప్స్ ఏం తీయలేదు నేను. సో సో నిన్న బర్త్డే అవుట్ఫిట్ అండ్ ఆల్సో నా సంక్రాంతి అవుట్ఫిట్ కూడా తీసుకున్నాను అనమాట. చూడండి గైస్, దట్స్ ఇట్. బై బాయ్. స్టే ట్యూన్, సారీ నాట్ స్టే ట్యూన్. చూడండి, లెట్స్ గో ఇంటు ద వీడియో. చిన్ని దగ్గర కూడా చూపించాలా? అది డైరెక్ట్ వాళ్ళు ఇచ్చేస్తారు ప్యాకేజ్, తీసుకెళ్తే అక్కడే ఉంటుంది మేడం. ఇది కూడా బాగుంది కానీ కామన్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా అదే కదా కాంబినేషన్ వస్తుంది కదా. ఇది ఎలా ఉంది? ఇది మేడం, ఇది 3 మీటర్ బాటల్. ఇది I don't love this one. చూసి 120 ఉంది చేస్తున్నా మీకు. పైన సేమ్ అలానే ఉంటుంది అనుకుంటా. ఐ గెస్ తీసుకొచ్చారా? సరే వచ్చేసి ఎంత ఉంది ప్రైస్? అది
ప్రైస్ ఎంత ఉంది? బ్యాక్ తిరుగు. లూజ్ ఉంది బ్యాక్. బ్యాక్ కనిపిస్తుంది, చాలా లూజ్ ఉన్నారా? ఎక్సెల్ బ్యాక్ తిరుగు ఒకసారి చెప్తా. ఆల్ట్రేషన్ ఎక్కడ కుదురుతుంది? అదే వాళ్ళు అలాగే సేల్ చేయడం కోసం చెప్తారు ఆల్ట్రేషన్. లావు కనిపిస్తుంది కదా. లావుగానే కనిపిస్తుంది. కొంచెం నెక్ ఫ్రంట్ పైకి ఉండాలి. ఉంటుంది, నా సైజ్ అయితే వస్తుంది కానీ సైజు లేదు. కానీ బాగుంది. నేను వదిలేస్తుంది రా అలా వద్ది అద్భుత దీపం. ఇలాంటివి సంగీత్కి బాగుంటాయి కదా. ఎంత బాగుందో బ్లౌజ్. ఇక్కడ కుదిరితే చేయించడం నేను తీసుకునేదాన్ని, మరి ఇక్కడ అవ్వదన్నారు కదా. అసలు స్మాలే లేవంటే ఇక్కడ. ఒకసారి బ్యాక్ తిరగాల బట్టి ఈ ఫ్రంట్కి పట్టుకొని బ్యాక్ తిరిగి ఒకసారి. బ్యాక్ సపోజ్ కట్ చేస్తే కూడా మిషన్ మీద వాళ్ళు కుదరదు అంటారా. అక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, మొత్తం వర్క్ స్టోన్స్ ఉన్నాయి కదా. నచ్చింది నాకు కూడా. అప్పుడు తీసుకున్నాక అంటే కుదరదు అందనుకో, ఏం చేయాలో అర్థం కాదు. సరే తీయండి. తీసాను. ఫుల్ తీస్తే ప్లేస్ సరిపోతుంది. నువ్వు చేయి తెలుస్తుంది. చున్నీ ఎలా వచ్చింది చూపించు. సరే నువ్వు వేసుకుంటా, నేను తీసుకోవాలి. చేస్తారు. ఇది మనది ఇక్కడ ఇది చేస్తారు, అడగండి కింద. ఒకవేళ ఇక్కడ కాదంటే బోటికి పోయి చెప్తారు, ఎందుకంటే ఇది వర్క్ ఉంది కదా, వాళ్ళే చెప్తారు. 5 గంటలు చేసేది అంటే ఆల్ట్రేషన్ అవ్వకపోతే తీసుకొని అవుతుంది. మన బయట అయితే మన స్టిచ్చింగ్ వేరే ఉంటాయి కదా, సూది చేయడం అయితే చేస్తుంది మ్యాక్సిమం. సంధ్య ఇది ఆల్ట్రేషన్ అవుతుంది కదా మన దగ్గర, అవుతుంది. ఇప్పుడు చేయమంటే చేస్తుంది. కాదు సైజ్ కాదు, ఇది మేడంది చేసుకున్నారు ఇప్పుడు కొద్దిగా ఎల్ సైజ్. ఇది ఎల్లే రెగ్యులరే. అవుతుంది. మరి ఇప్పుడు నాకు చేసి ఇవ్వాలి, ఇస్తారా? కింద మీరు చెప్పండి చేస్తారు. కింద ఎవరు చెప్పాలి? టైలర్ దగ్గర డైరెక్ట్ ఇచ్చేయండి పట్టుకెళ్ళి. టైలర్ ఉన్నారా కింద? ఓడి టైలర్, నార్మల్ టైలర్ ఉన్నారు కదా మన రెగ్యులర్. బ్యాక్ తిరుగు. ఇది అంత లేదు, సైజ్ చేసుకోవచ్చు ఇంకా. అవునా, బ్లాక్ శారీలో ఉంది నాన్న. చున్నీ బాగుంది. డోర్ ఫుల్గా తీయ ఒకసారి. తీసేసుకుంటాను. ఇది లూజ్ ఉంది కానీ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వేసే వెంటనే చున్నీ వచ్చింది. ఎంత లూజ్ ఉంది చూపించు. అంతకు ముందుది బ్లాక్, మన యాన్యువల్ డేకి బ్లాక్, ఇప్పుడు బ్లాక్. అవన్నీ వేరే, ఇది వేరు. ఫస్ట్ వచ్చిందేమో నారాయణ పట్టు ఫస్ట్ తీసుకోండి. ఇంకోటేమో సీక్వెన్స్ శారీ ప్లెయిన్ బ్లాక్. ఇది జార్జెట్. జార్జెట్. నేను గోల్డ్ ఒకటి పర్ఫెక్ట్ బ్లాక్. ఇది నేను ఫిక్స్ అయ్యింది ఇంకా. ఫిక్స్ అయిపోయా.
ఏంటి నా లూజ్ ఉంది కదా, స్కర్ట్ లూజ్ ఉంది. మరి ఎలా? స్కర్ట్ కట్టించాలా? అది ఫ్రై చేయించడం కుదరదు స్కర్ట్. స్కర్ట్ లూజ్ ఉంది. ఇది ఇది నాకు ఇది సెట్ అవ్వదు, అంటే ఇది తాడు కట్టుకునేది. నాకు అక్కడ ఆంటీ బెల్ట్ అలవాటు చేసి అలవాటని కాదు కానీ వీడియో ఆపుతా. ఇప్పుడు ఇది ఎలా సెట్ అవ్వ. బయటకు వచ్చిన ఇప్పుడే నార్సింగ్ నుంచి. సెల్లార్లో టైలర్ ఉంటారంట వీళ్ళది. సో ఆ బ్లాక్కి ఆల్టర్ ఇవ్వడానికి చేస్తున్నాం. మా మమ్మీ భయపడుతుంది. మెల్లగా మెల్లగా మెల్లగా. భయపడదు వీడియో తీసుకుంటాం. ఇప్పుడు వేసుకొని వెళ్తున్నాము. అందుకని నవ్వండి గైస్. ఇది ఇక్కడ ఉంది. ఇంకొంచెం పెద్దగా లేదా? కొంచెం పెద్దగా కావాలి. లెహంగాకి బ్లౌజ్కి రెండు. ఇది తీయండి, ఇది కూడా సరే ఇవ్వండి చూస్తా. ఆ గోల్డ్ ది ఒకసారి తీసుకురా. నువ్వు చూపించావు కదా అది. చూస్తాను దగ్గర. ఇవి బాగున్నాయి బ్లౌజ్కి. బ్లౌజ్ స్కర్ట్కి ఇలాంటివి తీసుకుంటే బెటర్. కానీ కరెక్ట్గా దొరికింది. బాగుందిరా, బాగుంటుంది స్కర్ట్కి. బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇలా లేవా? ఈ టైప్లో లేవా? పెద్దగా ఉంది కదా. అవి తీయండి ఒకసారి. అవి స్కర్ట్కి వస్తాయిరా, స్కర్ట్కి అవి. అవి బాగున్నాయి స్కర్ట్. ఎలా సెట్ చేయాలి? ఇలాగా ఇలా సెట్ చేసుకోవడం ఉంటుందా? రెండు ఆ సైజు అడిగాను నేను. ఆ సైజు లేదా పెద్ద సైజు ఈ కలర్ గ్రీన్ ఒకటే ఉంది. పింక్ భలే ఉందిరా. ఇప్పుడు పింక్ చిన్న అయిపోయింది.
साफ नेट का पन्ना का कितना ये रहता है 60 इंचेस 60 इंचेस మౌనిక లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంది బ్లూ కలర్ తీసుకొని నావీ బ్లూ కలర్ తీసుకొని దానిపైన ఇది తీసుకుంది ఇది కదా చాలా హెవీ ఉంటుంది కరెక్ట్ భలే ఉంటుంది మీటర్ 2060 మీటర్ అంతా మీటరే ఉంటుంది ప్రైస్ ఇది బాగుంది లేసెస్ బెల్ట్ కూడా ఉంది రెడ్ కదా చెప్తా ఇది హోల్సేలా అరే బెల్ట్ రా ఇది తీరా నువ్వు కన్ఫర్మ్గా బెల్ట్ అయితే కావాలి వావ్ ఇది బాగుంది రా చెల్లి లేస్ బాగుంది ఇలా తీసుకోవాలి లేస్ బెటర్ లేసెస్ ఇక్కడ గోల్డ్ మార్చడం ఉండదు అంతే కింద దొక్కేస్తున్నా కింద పడేస్తున్నా లేసే కావాలి కలర్ మేడం గోల్డ్ చూస్తున్నాను చాలా వీడియో చెప్తా సరే అది కూడా పెట్టి చూపించు ఒకసారి అది కూడా వీడియో తీసుకుంటాను ఏదైనా అంతే 8.5 ఉంటుంది So, KR Kasat. Thanks, auntie. Thank you, auntie. ఇప్పుడే కిందకు వచ్చాము.
చిన్నగా పెట్టండి. ఇది ఉంటుంది కదా, ఎందుకంటే క్లాత్ మెత్తగా ఉంది కాబట్టి చిన్న చిన్న పెట్టిన ఒక బాగుంటుంది. ఇలా కట్ వర్క్లో లేదా? అలా బాగా మరి నచ్చలేదు అంటే అంత ఇలా క్లాసీ ట్రాన్స్పరెంట్ లేదు. ట్రాన్స్పరెంట్గా కావాలా పైకి? పైకి కొంచెం వెయిట్ ఉంటుంది, బాగుంటుంది. మిగతా అది నేను చున్నీ చేసుకున్నాను సరిపోతుంది. ఆ చున్నీ 3.5 మీటర్స్ ఉంటుంది. ఇంకా 5 మాత్రం పెట్టాను. బ్లూ లైన్ చెప్పిన చెప్పు. బ్లూ లైన్ ఇక్కడ తాగిస్తా. పార్సల్ కాదు, డాడీకి ఏమైనా తీసుకుందామా వెళ్ళే ముందు ఐస్ క్రీమ్? డాడీకి ఏమన్నా అంటే ఏంటి? ఐస్ క్రీమ్ తింటారు కదా, మ్యాష్ మలాస్ అవి అక్కడ, కానీ బాగోదు అనుకుంటారు. ఉన్నాయి చూడు అక్కడ అక్కడ అటు కాదు. అది అది అవి ఇవి రెండు మ్యాచెస్ కలిసి ఏం తీసుకెళ్దాం డాడీకి? సరే అది తాగిన తర్వాత చూద్దాం కదా. ఉందా? అరుణ్లో నా ఫేవరెట్. అరుణ్లో నా ఫేవరెట్. వెనీలా నాది కదరా, నీ ఫేవరెట్ అలా ఉంది. ఏదైనా అరుణ్లో నా ఫేవరెట్ అండి. నాకు పెట్టు. అయితే మళ్ళీ ఆంటీ దగ్గరికి ఒక డిసెంబర్లోనే రావాలి మళ్ళీ. ఫస్ట్ స్కర్ట్ కుట్టిచ్చేస్తే దాన్ని బట్టి బ్లౌజ్ చూద్దాం. ఐస్ క్రీమ్ ఎన్నాళ్ళు తెలుసా? నేను ఐస్ క్రీమ్ ఎన్నాళ్ళు తెలుసా? తెలియదు. అయ్యో ఇయర్ అయితే అవ్వట్లేదు కదా, ఆల్మోస్ట్ చాలా ఉంది. ఇంత లేదమ్మా. లాస్ట్ ఎప్పుడు దసరా ముందు అంటే ఢిల్లీ వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ తినలే నువ్వు అక్కడ? ఎంతసేపు వచ్చింది. ఇంకా ఇట్లా టేస్ట్ నీకు సగం అయ్యేదాకా టేస్ట్ తెలీదా? ఐస్ తిన్నాం అనుకోండి. బాగా ఏమైనా వాటర్ ఓకే ఓకే. ఉందా అందులో?
సరే ఒకటి తీసుకుందాంపా. తాగేస్తావా? నాకు వద్దు. సరే పట్టుకోండి. డాడీకి తీసుకుని సరే బిల్ పే చేస్తాను. నీకా చెప్పు. కవర్ వదిలేసాను. మనీకి మనీ 2 అయిపోయింది. షాప్ గైస్. గైస్ మా అమ్మ దీనిపైన పడిపోయింది. గైస్ ఒకసారి పడిపోయింది కూడా. సరే ఇక్కడి నుంచి కదా మా అమ్మ ఇక్కడి నుంచి పడింది. మీరు ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ దగ్గర నుంచి స్టెప్ దగ్గర దొర్లుకుంటూ అలా గిరిగిరిగిరి సన్ ఆఫ్ సత్యమూర్తిలో సమయంతో మెట్ల మీద నుంచి అలా గిరిగిరా తిరిగి పడిపోద్ది. అలా పడిపోయింది గైస్ మా మమ్మీ. అలా మెట్లు మొత్తం దొరుకుని వచ్చింది. ఇక్కడ పడింది, ఇక్కడ పడింది. ఎస్ సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా రేపు చిల్డ్రన్స్ డే, November 14th. సూపర్ ఫన్, ఎంజాయ్ ఎవ్రీథింగ్. ఇంకా నెక్స్ట్ 15th హాలిడే, పౌర్ణమి అని. 16th ఎగ్జామ్స్ గైస్. ఇంకా ఎంజాయ్ గైస్ ఎగ్జామ్స్. ఇది అండ్ చాలా తొందరగా అయిపోయింది షాపింగ్ ఈరోజు. లైక్ ఇంత తొందరగా ఎప్పుడు షాపింగ్ చేయలేదు, చాలా ఫాస్ట్గా అయిపోయింది. టక్క 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 అయిపోయింది అనమాట అన్నీ. లేస్ కూడా, డ్రెస్ మెటీరియల్ కానీ, చున్నీ కానీ టక్క 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 తీసేసామన్నీ. నచ్చేసాయి చాలా ఈజీగా. ఏంటో మరి సరిపోతుంది, తొందరగా అయిపోయింది షాపింగ్ కూడా. ఇంకా జ్యువెలరీ అంటే ఇంకా నేను పే చేసినప్పుడు చూడాలి, ఇప్పుడు కాదు. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్.